సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు చతుర్థ స్కంధంలోకి వచ్చాము. సౌనకాది మహామునులారా, సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలన్నింటినీ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు. వ్యాస మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, వంశ చరిత్రలు అన్నీ తెలిసిన వాడివి, మా వంశాన్ని నిలబెట్టిన వాడివి కనుక అడుగుతున్నాను, దయచేసి నా సందేహాలు తీర్చు అన్నాడు జనమేజయుడు. శూరసేన సుతుడైన వసుదేవుడికి శ్రీహరి పుత్రుడిగా జన్మించాడని కథ విన్నాను. దేవకీ వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని, వారికి పుట్టిన 6 బిడ్డలను సంహరించాడని, అష్టమగర్భంగా శ్రీహరి కారాగారంలోనే జన్మించాడని, అటుపైని గోకులానికి చేరాడని, అంతటి కుమారుడున్నా దేవకీ వసుదేవులకు కారావాసం తప్పలేదని విన్నాను. ఇలా ఎందుకు జరిగింది? ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా ఇది? వీరికి ఒక ఆడపిల్ల పుట్టిందని, ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరికొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజగా మారిందని విన్నాను. నిజమేనా? ఈ పసిబాల ఎవరు? శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది? అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది. అతడి దేహ త్యాగానికి సంబంధించి కొన్ని కింవదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేం గాని అసలు ఏమి జరిగిందో తెలిసిన వాడవు నువ్వు. ఆ సత్యం నాకు ఎరుకపరచు అని అడిగాడు జనమేజయుడు. బదరికాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులని, వారే కృష్ణార్జునులని నారదాది మహర్షులు చెబుతూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమైంది? శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు? దీనికి ఏదైనా శాపకారణం ఉందా? ఇంకా అడుగుతున్నాడు. ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం నశించిందని, గాంధారీ శాపం వల్ల కృష్ణుడి వంశం అంతరించిందని అంటారు. నిజమేనా? జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడిగా జన్మించిన ప్రద్యుమ్నుణ్ణి ఒక శంబరుడు పురిటి గది నుంచి అపహరించాడట కదా. ఇది ఎలా సాధ్యమైంది? వాసుదేవుడు దివ్యదృష్టితోనైనా గమనించలేకపోయాడా? అడ్డుకోలేకపోయాడా? అలాగే మరొక సందేహం మనస్సును పట్టి పీడిస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడిగా జన్మించాడు. అంతటివాడు తానే ఎవరికో భయపడి మధురా రాజ్యాన్ని వదిలేసి ద్వారవతికి పారిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చివరి రోజులలో శ్రీకృష్ణుడి భార్యలకు ఏ రక్షణమూ లేకపోయింది. దొంగలు దోచుకున్నారు. ఇదేం దారుణం స్వామి! ఏమిటి దీనికి కారణం? పాండవులు దేవాంశ సంభవులు కదా, కృష్ణభక్తులు కదా, మహావీరులై అత్యద్భుతంగా రాజసూయ యాగం చేశారు కదా. అయినా అడవుల పాలయ్యారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వారు చేసిన పాపం ఏమిటి? యజ్ఞఫలం ఏమైనట్టు? అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపది సాధ్వికి జీవితమంతా దుఃఖమయంగానే సాగింది. ఒకటి గడిస్తే ఒకటిగా కడగళ్ళు. నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. రజస్వలగా ఏకవస్త్రగా ఉన్నదానికి ఈ అవమానం జరిగింది. విరాటుడి కొలువులో శైరంధ్రిగా తలదాచుకుంది. కీచక జయద్రథులు చేసిన అవమానాలు భరించింది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం? సదాచార సంపన్నులైన పాండవులు భీష్మ ద్రోణులను మోసంతో సంహరించారు. జగత్తు నశ్వరమని తెలియని వారా? తెలుసు. అయినా రాజ్యలోభం వారిని దారి తప్పించింది. దీనికి వాసుదేవుడి వత్తాసు మరీ విడ్డూరం. చివరికి వంశనాశనం అయ్యింది. ఎవరు ఏం బాముకున్నారు గనక? రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తురుకూడు తింటూ అదే వైభోగం అనుకునే కన్నా భిక్షాటనమో శిల్పాటనమో ఉత్తమోత్తమం. నరం భిక్షాటనం సాధోర్ని నారైర్జీవనం వరం యోధాన్న హత్వా లోభేన శిల్పేన జీవనం పరం. వ్యాసర్షి, విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవర న్యాయంగా గోళకులను పుట్టించావు.
అచిరకాలంలోనే అది నీ కళ్ళ ఎదుటనే క్షీణించి ఈ దశకు వచ్చింది. ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడు చెయ్యని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? నాకేమీ అర్థం కావడం లేదు. మహానుభావ, ఇలాంటివి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనస్సును కుదుటపరచు అన్నాడు జనమేజయుడు. వ్యాసుడు జనమేజయుడికి చేసిన కర్మ ప్రబోధం. జనమేజయ, ఏం చెప్పమంటావు? అన్నింటికీ ఏకైక కారణం కర్మ. దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇంకా మానవుల సంగతి చెప్పాలా? రాజన్, కిమే తద్వక్తవ్యం కర్మణాం గహనో గతి దుర్జ్ఞేయా కిల దేవానాం మానవానాం చ కా కథ. ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. జీవులు అనాది నిధనులు, కర్మ బీజ సముద్భవులు. రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, పుడుతున్నారు, గిడుతున్నారు. ఇదంతా కర్మానుసారమే జరుగుతోంది. కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు. శుభ అశుభ, శుభాశుభ మిశ్ర రూపంగా కర్మలు 3 విధాలు. వీటినే పుణ్యకర్మలు, పాపకర్మలు, పాప పుణ్య సమ్మిశ్రిత కర్మలు అని కూడా అంటారు. జనమేజయ, ప్రతి జీవికి సంచిత కర్మ అంటే పూర్వజన్మల్లో సంపాదించుకున్నది, ప్రారబ్ధ కర్మ అంటే వర్తమానంలో సంపాదించుకున్నది, ఆగామి కర్మ అంటే రాబోయే కాలానికి చెందినది అని 3 కర్మలు తప్పక ఉంటాయి. సుఖదుఖాలకు ఇవే కారణం. ముసలితనం, శోకం, హర్షం, మృత్యువు, కామ క్రోధాది అరిషడ్వర్గము ఇవన్నీ దేహగత గుణాలుగా కనబడతాయి. కానీ వీటన్నింటికీ మూలం కర్మమే. ప్రాణికోటిలో, చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకుని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మాది దేవతలు, సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవారే. కర్మ అనాది నిధనం, నిత్యం అంటే ఆది అంతము లేనిది. ఈ దృష్టితో జగత్తు నిత్యమా అనిత్యమా అనే చర్చ ప్రాచీన కాలం నుంచి జరుగుతోంది. ఇప్పటికీ మునీశ్వరులు ఆ తర్కంలోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాసిస్తుంది. కారణం ఉండగా కార్యాభావం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్ని వేళలా మాయ అనేది నిత్యత కారణం. ఈ జగత్తు అంతా కర్మ నియంత్రితమై తిరుగుతోంది. విష్ణుమూర్తి అంతటివాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో 9-10 నెలల పాటు నివసించో నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా, జలకాలాట, హంసతూలికా తల్పమా కోరుకోవడానికి? కాళ్ళు చేతులు మునగదీసుకుని అధోముఖంగా పడుకునే అవస్థను తెలివి ఉన్నవాడెవడూ కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్నే కాదు, పశుపక్ష్యాదుల గర్భవాసాన్ని కూడా అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ. మహారాజా, గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి లేదు, ముల్లోకాలలోనూ లేదు. అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్రాతి తీవ్ర తపస్సులు చేస్తుంటారు. మనస్సులు రాజ్యాలను భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తుంటారు. గర్భవాసాత్పరో నాస్తి నరకో భువనత్రయే తద్భీతాశ్చ ప్రకుర్వంతి మునయో దుస్తరం తపః. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వసాదుర్గంధం వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్లతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటేనే ఒళ్ళు గరపొడుస్తుంది. 10 నెలలు ఉండటం ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగో గడిచాయి అనుకుంటే దాని నుంచి బయటపడటం మరీ దుఃఖం. అతి దారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటకు రావాలి. శైశవము, బాల్యము ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే. మాటలు రాని మూగదనం, ఏమీ తెలియని అజ్ఞానం, ఆకలి దప్పికలకు ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని పరతంత్రత, తన మలమూత్రాలను తానే ఒళ్లంతా పులుముకునే పిచ్చితనం, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడటం,
శిశువు ఆరోగ్యం కోసమే తాను మందులు వేసుకుంటూ పథ్యాలు చేయడం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు ఇన్ని అన్నీ కాదు. ఏ సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి? విఘ్నుడెవడు కోరుకోడు. అయినా సుఖాలు దుఃఖాలు మన చేతుల్లో ఉన్నాయి కనుకనా కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికి అంతా కర్మ విపాకంతో జరుగుతూ ఉంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దల మాట. దేవతలతో సహా సకల ప్రాణికోటికి ఇది తప్పదు. జనమేజయ, తపస్సు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవిని పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైనా స్వర్గం నుంచి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు. ఇలా ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తుంటాడు. ధర్మ సంరక్షణ చేస్తుంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం. అందుకోసం ధరించినదే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, చెబుతున్నాను, ఆలకించు. దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతం. ఒకప్పుడు కశ్యపుడు, బ్రహ్మదేవుడు మనవడు, యజ్ఞం చేస్తూ వరుణుడి గోవును అపహరించి తెచ్చాడు. అతడు వచ్చి ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. దానితో వరుణుడికి కోపం వచ్చింది. మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడుగా జీవించమని శపించాడు. నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు. ఆవుకి దూరమై మా దూడలు విలపిస్తున్నాయి. అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలపిస్తారని వరుణుడు శపించి రుసరుసలాడుతూ వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించాడు. బ్రహ్మదేవుడు కశ్యపుడిని పిలిపించి వరుణుడి గోవును అపహరించినందుకు నిందించి పరమ దారుణము సర్వపాపకారణము అయిన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణం కోసం తాను అలాగే శపించాడు. భార్యలిద్దరితోనూ భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు. అలాగే కశ్యపుడు వసుదేవుడిగా, అతడి భార్య అదితి దేవకీదేవిగా, మరొక భార్య సురస రోహిణీదేవిగా జన్మించారు. కశ్యపుడి భార్యలలో దితి అదితులిద్దరి మధ్య సవతిపోరు ఎప్పుడూ సాగుతూ ఉండేది. ఒక సంఘటనతో మనసు కష్టపెట్టుకున్న దితి తన సవితి అదితికి, వీరిద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్ళు, అదితికి శాపం ఇచ్చింది. నీకు పుట్టిన పుత్రులు 7 వరకు పుట్టినవాడు పుట్టినట్టు చనిపోతాడు అని శపించింది. ఇలా శపించడానికి దారి తీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదూ? అదే చెబుతున్నాను. అది చాలా భయంకరమైన సంఘటన. ఈర్ష్యాసూయలు ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తాయనడానికి నిదర్శనం. విను. దితి కన్నా ముందే కడుపు పండి అదితికి ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే ఇంద్రుడు. అమిత తేజోబలశాలి, సురనాయకుడు. దితికి కడుపు మండింది. భర్తను వేడుకొంది. ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకును అనుగ్రహించమని అర్థించింది. కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమానుడైన కొడుకు జన్మిస్తాడని అభయం ఇచ్చాడు. ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిక్షిప్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేలమీద పడుకోవటం, శుచిని పాటించడం మొదలైన వ్రత నియమాలను నిష్ఠతో ఆచరించింది దితి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది. ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది. తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవతికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఒక రోజున ఇంద్రుణ్ణి పిలిచి దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తినే అడ్డుకోమని, సుఖపడమని ఉపదేశించింది. పుట్టి పెరిగి బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా, ఆలోచించమంది. ఉపాయం కురు నాశాయ శత్రోరజ్య విచింత్య చ ఉత్పత్తిరేన హంతవ్యాదిత్యా గర్భస్య శోభన. శత్రువు అంకురించాడు అంటే క్షయరోగంలా వృద్ధి పొందుతాడు, వ్యాపిస్తాడు, తెలుసుకో. అప్పుడు అదుపు చేయడం అసంభవం. కనుక ఇప్పుడే మేలుకో. నా హృదయాన్ని ఇనపమేకులా హింసిస్తున్న దితి గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు, నాకు మనశ్శాంతిని ప్రసాదించు అని కుమారుడికి చెప్పింది. కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు.
తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయలుదేరాడు. సవతి తల్లి వద్దకు వెళ్ళాడు. సవినయనంగా భక్తితో పాదాభివందనం చేశాడు. అమ్మా, ఎంత నీరసంగా ఉన్నావో చూడు. అసలే వట్టి మనిషివి కావు. పైగా ఈ వ్రత నియమాలు ఒకటి. చూస్తూ ఊరుకోలేక నీకు ఏదైనా ఇంత సేవ చేద్దామనిపించి ఇలా వచ్చాను. చెప్పమ్మా, ఏం చేయమంటావో? నువ్వు పరమ పతివ్రతవు. నీ పాదసేవ చేస్తే నాకింత పుణ్యము పురుషార్థమును. గురు శుశ్రూష వల్ల ఉత్తమగతులు లభిస్తాయంటారు. నిజం చెబుతున్నాను. నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు. ఒట్టు అంటూ ప్రక్కనే కూర్చుని కాళ్ళు పిసకడం మొదలుపెట్టాడు. గురు శుశ్రూషణాత్ పుణ్యం లభతే గతిమక్షయాం నమే కిమసి భేదోస్తి తథాదిత్యాసపే కిలా. ఆ పిచ్చి తల్లి ఈ మాటలు విశ్వసించింది. బాగా నీరసపడి ఉందేమో. ఇంద్రుడు కాళ్లు పడుతుంటే హాయిగా ఆదమర్చి నిద్రపోయింది. ఇదే అదను అనుకున్న ఆ ఇంద్రుడు యోగ విద్యాబలంతో సూక్ష్మరూపం ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో గర్భ శిశువుని 7 ముక్కలుగా ఖండించాడు. శిశువు దారుణంగా విలపిస్తుంటే ఒకవైపు ఊరడిస్తూనే 7 ముక్కలను మళ్లీ 2 ముక్కలుగా తరిగిపోసి యువతలికి వచ్చాడు. 14 ముక్కలు. 14 మంది మరుత్తరులయ్యారు. గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దితి మేల్కొంది. దారుణంగా విలపించింది. తల్లి కొడుకులు చేసిన నయవంచనను గ్రహించింది. కోపావేశంతో ఇద్దరినీ శపించింది. ఇంద్రుడి తిలోకాధిపత్యం నశించుగాక. నా గర్భస్థ శిశువును 7 ముక్కలు చేయించింది కనుక అదితి సంతానం పుట్టగానే 7 నశింతురుగాక. కారాగార దుఃఖం అనుభవించుగాక. పుత్రశోకంతో కృశించుగాక అని శపించింది. అప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి మరింక శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రేమగా లాలనగా ఓదార్చాడు. కళ్యాణి, చాలు, ఇక శపించకు. కోపాన్ని నిలువరించుకో. నీ గర్భస్థ శిశువు 14 ఖండాలు అయ్యాడు కనుక 14 మంది మరుత్తులు అవుతారు. ఇంద్రుడితో సమస్కంధులు అవుతారు. అతడికి పరమ మిత్రులుగా మెలుగుతారు. 28వ ద్వాపరంలో అంశావతారంగా మానవ జన్మ ఎత్తి అదితి నీ శాపాన్ని అనుభవిస్తుంది. వరుణుడు కూడా మొన్న నా మీద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు. మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరము మానుష జన్మ ఎత్తుతాము. ఈ ఓదార్పు మాటలకు దితి సంతృప్తి చెందింది. మరింకేమీ మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమింగుకుంది. జనమేజయ, శాప కారణం విన్నావుగా. కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు. అదితి దేవకీదేవిగా జన్మించింది. జనమేజయుడి ధర్మ సందేహాలు. ఈ కథ విన్న జనమేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, అంతా అగమ్యగోచరంగా కనిపించింది. మహానుభావ, మహామతి, వ్యాస మహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం. ఈ సంసారమంతా ఒక పెద్ద పాపకూపం. దీని బంధనాల నుంచి ఎవడూ తప్పించుకోలేడు. కశ్యపుడంతటివాడు దిక్పాలకుడి గోవును అపహరించాడు. త్రిలోకాలకు అధిపతి అయ్యుండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సితం చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండాలు చేయడం పరమదారుణం కదూ. పైగా సేవ కోసం వచ్చానని ఒట్టు వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం, గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం. ధర్మానికి శాసకుడు, ముల్లోకాలకు రక్షకుడు అయిన ఇంద్రుడే ఇంతటి నీచానికి ఒడికట్టాడంటే ఇంకా ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది? కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వారే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అందరూ ధర్మం తప్పారు. వీరందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం మరీ వింత. సంసారం నిస్సారమని తెలిసిన మహామేధావులే వీరంతా. దేవాంశ సంభూతులే వీరంతా. ధర్మతత్పరులే వీరంతా. అందుకేనా అంత నింద్యంగా ప్రవర్తించారు? మహర్షి, వీరి కథలు విన్నాక ఇక ధర్మం పట్ల ఆస్థ ఎవరికి ఉంటుంది? ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఇది ధర్మము అని దేనిని ఎలా నిశ్చయించడం? ఎవరిని అనుసరించడం? మహాత్మా, నాకు మతిపోతోంది. ఆప్తవాక్యం ప్రమాణం అనేట్టయితే అసలు ఆప్తుడు ఎవరు? దేహధారి ప్రతివాడు విషయాసక్తుడే, రాగసహితుడే.
ఆప్తవాక్యం ప్రమాణం చేదాప్తః కః పరదేహవాన్ పురుషో విషయాసక్తో రాగి భవతి సర్వదా. రాగం వల్లనే కదా ద్వేషం పుట్టేది. ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్టే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము, కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి. ద్వేషం వల్ల అసత్యవచనం సంభవిస్తుంది. స్వార్థ సిద్ధి కోసం అబద్ధాలు ఆడటం తప్పనిసరి అవుతుంది. జరాసంధుణ్ణి చంపటం కోసం శ్రీ మహావిష్ణువంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు. ఇక ఆప్తుడు ఎవరు? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు ఇంతే చేశాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించడం. ఇక నా బొంద యజ్ఞమేమిటి? శమదమాలు ప్రాథమిక ధర్మాలు లేకపోయాక ఎందుకు చేసినట్టు? పరలోక పదార్థం కోసమా? కీర్తి కోసమా? మరింక దేనికోసమేనానా? ధర్మానికి 4 పాదాలని వేదం చెబుతోంది. వాటిలో సత్యం మొదటిది, శౌచం రెండవది, దయ మూడవది, దానం 4వది. ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది? ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవడికీ ఒక పట్టుదల గాని, ఒక ధ్యాస గాని, ఒక స్థిరమైన ఆసక్తి గాని ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. ధర్మహీనం కృతం కర్మ కథం తత్ఫలదం భవేత్ ధర్మే స్థిరామతి క్వాపిన కస్యాపి ప్రతీయతే. మోసం చేయడానికే విష్ణుమూర్తి వామనుడయ్యాడు. జగత్ప్రభువు బలిచక్రవర్తిని మోసగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞలను తూచా తప్పకుండా పాలించాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది, జితేంద్రియుడు. అంతటి వాణ్ణి అకస్మాత్తుగా అధఃపాతాళానికి అణగదొక్కాడు శ్రీమన్నారాయణుడు. మహర్షి, ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరు ఎవరిని జయించినట్టు? కృష్ణుడు, వ్యాసుడు. బహు పురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి. స్థానాత్ ప్రభ్రంసితో కస్మాద్ విష్ణువా ప్రభ విష్ణునా జితం కేన తయోః కృష్ణ బలినా వామనేన వా. అందరికందరే వ్యాసుడు. జనమేజయ, సందేహమేముంది? విజయం బలిచక్రవర్తిదే. యావత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడు అతడైతే మాట వరుసకు త్రివిక్రముడు అనిపించుకున్న శ్రీ మహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు. జితం వై బలినా రాజన్ దత్తాయేన చ మేదిని త్రివిక్రమోపి నామ్నాయః ప్రతితో వామనోభవత్ చలనార్థమిదం రాజన్ వామనత్వం నరాధిప. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకుడు కూడా అయ్యాడు. నువ్వున్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహధారులకు అది దుస్సాధ్యం. మాయాశక్తి కడుగండు, బలియసి, బహురూపిణి. దాని త్రిగుణాలతో ఈ విశ్వమంతా రంగులు పులుముకుంటుంది, సబలితమవుతుంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా భావిస్తుంటాయి. ఈ సమ్మిశ్రమ స్థితి సనాతనం. ఎక్కడో ఒక వైఖానస మహర్షులు, నిస్సంగులు, నిష్ప్రతిగృహులు, సత్యయుక్తులు, వీతరాగులు, గతదృష్టులు ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయం. వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మశ్రితమే. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణుల రచనలే. సగుణం నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాచ్యత ఉండదు. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తమై పరుగులు తీస్తుంది. కామ క్రోధాది గుణాలతో ప్రేరితాలై రకరకాల స్పందనలు కలుగుతుంటాయి. బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల విశ్వము మాయామోహితమే. ఆ మాయా వీటితో క్రీడిస్తోంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుక్కుంటాడు. కామక్రోధాదులను మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాపకూపంలోకి పడదోస్తాయి. వీటికి వసుడైన
మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించలేడు. ఈ పని చెయ్యదగినది, ఈ పని చెయ్యకూడనిది అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరింది అంటే అహంకారం బలపడిందన్నమాటే. అహంకారం నుంచి మోహము, మోహం పట్ల కట్టకడపటికి మరణము సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమైన మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, దంభం, అధర్మం ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి. వీటికి అన్నింటికీ మూలం మోహమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తుంటారు, దాన ధర్మాలు నిర్వహిస్తుంటారు. ఇవి అంతఃశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యక్రమానికైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికీ ఏ ద్రోహమూ చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి కర్త, ఋత్విజుకుడికి కారయిత మనస్సులు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. అంటే చేసేవాడికి, చేయించేవాడికి. దేశ, కాల, క్రియ, ద్రవ్య, కర్తృ, కారయితృ మంత్రాలు శుద్ధి ఉంటేనే కానీ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశము, స్వీయ వృద్ధి కోరితే స్వీయ నాశము, శత్రువృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడూ స్వార్థపరాయణుడే. శుభాశుభాలను విచారించడు. ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీరంతా స్వార్థనిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్ష్యాదులు తామసగుణ సంభవులు. గుణాలకున్నట్టే వారికి పరస్పర వైరం. అందుకే మానవుల తపస్సులను దేవతలు ఎప్పుడు భంగపరుస్తుంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేషరహితుడు ఎక్కడ ఉంటాడు? అహంకార సముద్భూత సంసారోయం యతో వృపా రాగద్వేష విహీనస్తు సకథం జాయతే నృపా. అందుచేత ఓ మహారాజా, ద్రోహచింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళువులు, ద్రోహచింతనులు, మోసగాళ్లు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత, అద్రోహికి, అతిశాంతుడికి ద్రోహం చేయడం కలత, నీచత. ద్రోహసరే ద్రోహపరో భవేదితి పవా సమావత అద్రోహిణి తథా శాంతే విద్వేష కలతా స్మృత. ఎవడో ఒక తపస్వి శాంతచిత్తంతో జపధ్యాన పరాయణుడై ఎక్కడో ఏ అడవిలోనో ముక్కు మూసుకుని కాలం గడుపుతుంటాడు. దేవేంద్రుడు పనిబూని వాడి తపస్సును కాస్త భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకులే చెప్పడం. యః కశ్చిత్తాపసః శాంతో జపధ్యాన పరాయణః భవేత్తస్య జపే విఘ్నకర్తా వై మఘవాపరం. సజ్జనులకు ఎప్పుడూ ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే, మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒకడు సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలు అన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే. ఇదండి ఈరోజు జరిగింది. రేపటి రోజున నరనారాయణుల తపస్సు గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః.